ఉద్యమకాడు కదా, ఉద్యమకారుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరఫున కాకుండా మీరు వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమంది లక్షలు మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తే కానీ ఇప్పుడు ఇదంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు. మీరు మొత్తం మీ డే రాసుకోవాలి. ఏమేం సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా, ఆక్రోశంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎట్లా చెప్పినా నాకు కావాల్సిన సమాచారం కావాలి. ఎందుకంటే ఏగా వింటా, దీని తర్వాత నేనేం చేయాలనో ఒక 5 నిమిషాలు చెప్తా అంతే. నేనేమంటున్నా అంటే గెలవాలని చేసిన, ఓడిపోవాలని చేసిన డెఫినెట్ గా నువ్వు చేసింది తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు. అన్ని చేసినాం. మరి అన్ని చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా. నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్నా, కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు? కాదు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు. లేకపోతే ఇది నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి, వాళ్ళ తరఫున కొట్లాడినావు కాబట్టి బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్ గా ఉంటున్నా అంతే. అందుకని ఎక్కువ మంది విద్యార్థి ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంట్లో ప్రధానంగా తక్షణమే వేయడానికి అవకాశం ఉంది, మీకు అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొన్న 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఇది మన గ్రామాలలో భూ సమస్యలకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి 11 లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే ఖచ్చితంగా కావాలి. మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు చేయబోయే మీరు చేసేది ఏంటంటే 5,000 మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ వీఆర్ఓ వీళ్ళకి జంప్ చేసారు. వాళ్ళకు ఒక్కొక్కరు 2 గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 గ్రామాలు ఇమ్మటే తక్షణంగా ఇన్ఛార్జ్ ఇవ్వండి. తక్షణమే ఇంకొక 15 రోజుల్లోగా, ఆగస్టు 15 రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాల. ఇవ్వకపోతే ఆగస్టు 15 నాడు అవసరమైతే ఆమాన్య గారు వచ్చి మరోసారి మొదలు పెడతా. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా జీపీ నోటిఫికేషన్ ఇవ్వండి. 3 సంవత్సరాల ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఫుల్ఫిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ ఎక్కి అయిపోయింది. 3 సంవత్సరాలు అయితే తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళీ ఒక 15,000 ఉద్యోగాలతో. కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్ లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇది వాస్తవమా కదా? 50,000 ఉద్యోగాలకు పోలీసులు ఇచ్చారు. మీరు కనీసం 15,000 చెప్పకపోతే ఎట్లా? మరి ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే డిఎస్సి ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యి డిఎస్సి మీరు ఏమన్నారంటే 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మీరు కలిపింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. 5,000 పోనీ ఇంకొక 20,000 ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతో పాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 3 రకాల ఉద్యోగాలు. దాంట్లో డిఎస్సి అంటున్నాం, గురుకులాలు అంటున్నాం, మోడల్ స్కూల్ అంటున్నాం. 3 కలిపితే దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఉంటాయి. ఉన్నాయి ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు టీచర్ నిలిపితేనే కదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చేది. 50 స్కూల్లో ఏ గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి. చైతన్య నారాయణ రోజు పుట్టగొడుగా పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో స్కూల్ మొదలు పెడతామని చెప్పారు. మొత్తం కలిపిన 500 స్కూల్, కొత్త స్కూల్ రాలే. మొత్తం కలిపిన 500 స్కూల్ రాలే. మాటలేని పెద్దగా ఉన్నాయి, చేతలేనా చిన్నగా అయిపోతున్నాయి. కాబట్టి మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, డిఎస్సి అన్ని కలిపి ఒక 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి మరో నోటిఫికేషన్ ద్వారా ఇంకో 20,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తారు.